హాయ్ ఎవ్రీవన్. మీరు చూస్తున్నారు యూత్ ఎంపవరింగ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి విడుదల చేసిన కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి కియా మోటార్స్. సో కంపెనీ నేమ్ వచ్చేసరికి అందరికి తెలుసు, కియా మోటార్స్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో పెనుగొండలో ఉండడం జరిగింది. సో జాబ్ రోల్ వచ్చేసరికి నీమ్ ట్రైనీ. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమో ఎనీ బ్రాంచ్ లైక్ ఈసీఈ, త్రిబుల్ ఈ, సిఎస్సి, ఐటీ. సో ఎనీ బ్రాంచ్ అయితే ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. సో శాలరీ వచ్చేసరికి 14,000 ప్లస్ 1000 అటెండెన్స్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసరికి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. సో బట్ కండిషన్ వచ్చేసరికి ఏజ్ మాత్రం లెస్ దెన్ 25 ఇయర్స్ అయితే ఉండాలి. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో వేకెన్సీస్ వచ్చేసరికి టోటలీ 70 జాబ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో అయితే ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం ఇవ్వడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ లింక్ అగైన్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 02/09/2020. సో సెప్టెంబర్ 2 అయితే లాస్ట్ డేట్ ఫర్ ద రిజిస్ట్రేషన్. Now coming to the registration process, so company name వచ్చేసరికి అగైన్ కియా మోటార్స్, జాబ్ రోల్ వచ్చేసరికి నీమ్ ట్రైనీ. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమో, ఏజ్ వచ్చేసరికి లెస్ దెన్ 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో శాలరీ వచ్చేసరికి 14,000 ప్లస్ 1000 అటెండెన్స్ బోనస్ అనేది చెప్పడం జరిగింది. సో ఫస్ట్ తన క్యాండిడేట్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత జెండర్, సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబుల్ కాబట్టి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఏజ్ వచ్చేసరికి లెస్ దాన్ 25 ఇయర్స్ బిలో అయితే ఉండాలి. సో ఫస్ట్ అక్టోబర్ 2020కి తను లెస్ దాన్ 25 ఇయర్స్ అయితే ఉండాలి. సో కాంటాక్ట్ నెంబర్ అనేది తన కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ ఈమెయిల్ ఎంటర్ చేయాలి. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే రిమైనింగ్ నెక్స్ట్ జరిగే కమ్యూనికేషన్ అంతా ఈ 2కి మాత్రమే జరుగుతుంది కాబట్టి ఈ రెండు జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. సో అదేవిధంగా తన ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కేటగిరీ, సో ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఎంటర్ చేయాలి. అండ్ డిస్ట్రిక్ట్ నేమ్, సో అక్రాస్ ఏపీ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా మున్సిపాలిటీ అండ్ మండల్ కూడా ఎంటర్ చేయాలి. అదేవిధంగా అడ్రస్. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మరింత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అది సబ్మిట్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మరింత ఇన్ఫర్మేషన్ ఏమైనా దీనికి కావాల్సి వస్తే జస్ట్ ఏపీఎస్డిసి టోల్ ఫ్రీ నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కమింగ్ టు ద సెకండ్ కంపెనీ వచ్చేసరికి అపోలో ఫార్మసీ. మన అందరికీ తెలుసు అపోలో ఫార్మసీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ లైక్ ఇన్ ఫార్మసీ సెక్టర్. సో ఇక్కడైతే 3 జాబ్ రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి ఫార్మసిస్ట్. ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఫార్మసీ ఆర్ బీఫార్మసీ విత్ పీసీఐ. సో ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ వచ్చేసరికి 1 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో శాలరీ వచ్చేసరికి 11,000 to 14,000 ప్లస్ విత్ పీసీఐ. సో వేకెన్సీస్ వచ్చేసరికి టోటలీ 20 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో దీనికి బోత్ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ బోత్ ఆర్ అయితే ఎలిజిబుల్. సో ఏజ్ వచ్చేసరికి ఇన్ బిట్వీన్ 18 to 13 ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళైతే కావాలని జరుగుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద ఎంఫార్మసీ అండ్ బీఫార్మసీ క్యాండిడేట్స్. సో 20 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జాబ్ రోల్ వచ్చేసరికి ట్రైనీ ఫార్మసిస్ట్. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిఆర్ బి ఫార్మసీ విత్ పీసీఐ. అగైన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్కి వచ్చేసరికి ఫ్రెషర్స్ అయితే సఫిషియంట్. సో శాలరీ వచ్చేసరికి 10,000 to 11,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. వేకెన్సీస్ వచ్చేసరికి 30 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో దీనికి అగైన్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. సో ఏజ్ వచ్చేసరికి 18 to 30 ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్. సో అదేవిధంగా లాస్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ జాబ్ రోల్ వచ్చేసరికి ఫార్మసీ ట్రైనీ. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ వాళ్ళైతే ఎలిజిబుల్. సో ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఫ్రెషర్స్ అయితే సఫిషియంట్. శాలరీ వచ్చేసరికి 9,000 to 10,000. వేకెన్సీస్ అయితే టోటల్ 20 వేకెన్సీస్ ఇవ్వడం జరిగాయి. జెండర్ వచ్చేసరికి మెయిల్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే నాట్ ఎలిజిబుల్. ద ఏజ్ వచ్చేసరికి 19 to 27 ఇన్ బిట్వీన్ అయితే ఉండాలి. సో శాలరీతో పాటు కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇన్సెంటివ్స్ వచ్చేసరికి అప్ టు 10,000 to 15,000 ప్లస్ ఈఎస్ఐ ప్లస్ పిఎఫ్ ప్లస్ బోనస్ ప్లస్ గ్రాట్యుటీ ప్లస్ రివార్డ్స్ ప్లస్ ఇంక్రిమెంట్స్ అండ్ ప్రమోషన్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప అండ్ కర్నూలు. సో అన్ని రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరుని కూడా కవర్ చేయడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ లో యాజ్ వెల్ as ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 02/09/2020. దీనికి కూడా సెప్టెంబర్ 2 అనేది లాస్ట్ డేట్. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ నెంబర్ ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో అపోలో ఫార్మసీ రిటైల్ ఇక్కడైతే జాబ్ టైటిల్ అయితే ఇక్కడ అగైన్ ఫార్మసిస్ట్ ఇక్కడ అయితే 50 అని పెట్టడం జరిగింది. సో అగైన్ దీనికి
MBD pharmacy with PCI certificates అని కూడా అడుగుతున్నారు, సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. సో 10,000 to 14,000 monthly gross plus incentives, and male and female both are eligible. Second job title already cover చేశాను, pharmacy assistant. సో 30 జాబ్ లొకేషన్స్, 10th to ఎనీ డిగ్రీ విత్ రీటైల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో 9,500 to 12,000 గ్రాస్ ప్లస్ ఇన్సెంటివ్స్. సో దీనికి అయితే ఓన్లీ మేల్ అని మెన్షన్ చేయడం జరిగింది. థర్డ్ వన్ వచ్చేసరికి ఫార్మసీ ట్రైనీ 20 పొజిషన్స్ అని చెప్పడం జరిగింది. 10th to ఎనీ డిగ్రీ ఫ్రెషర్స్ అని చెప్తున్నారు. సో 8,952 మంత్లీ గ్రాస్ ప్లస్ ఇన్సెంటివ్స్, ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్. సో ఇక్కడ క్యాండిడేట్ తన నేమ్ అయితే ఎంటర్ చేయాలి, అదేవిధంగా జెండర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఏ జెండర్ అనేది, అదేవిధంగా ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ ఐడి అండ్ ఫాదర్ నేమ్. సో అదేవిధంగా కేటగిరీ. సో ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కొన్ని స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మున్సిపాలిటీ అండ్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని మరింత ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.